ఏంటి మావయ్య? చూడమ్మా, నాకు గ్లాస్ పాలు కాసి తీసుకొస్తావా? అలాగే. పోలీస్ స్టేషన్ లో ఉంది. పోలీస్ స్టేషన్? తప్పు పని చేసిన వాళ్ళని ప్యాలెస్ లో ఉంటారయ్యా, పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు. మీలాంటి తక్కువ వాళ్ళతో సంబంధం కలుపుకున్నందుకు మా పరువు మర్యాద బజారు పాలు చేశారు. కోడలు అత్తమామల్ని ఆప్యాయతతో చూస్తుందని కళ్ళ కన్నాం కానీ నీ చెల్లెలు అత్తకే నిప్పెట్టి సంపాదన చూసింది. అది చేసిన పనికి నేను శిక్ష వేయాల్సిన అవసరం లేదు, కోర్టు శిక్ష వేస్తుంది. బాబు గారు, సీతను ఇంటికి తీసుకొచ్చి మీరే శిక్షించండి. ఆ రోజే నీ కొడుకు అతి తెలివితేటలకు పోకుండా నా చేతిలో పెట్టుంటే ఇవాళ నీ చెల్లెలు కటకడాలు వరకు ఉండేదా? చెయ్యవయ్యా, ఇప్పుడు ఏం చేస్తావు? చెయ్యి. ఊరుకోమ్మా, ధైర్యంగా ఉండు. నేనున్నానుగా. అసలేం జరిగిందో వివరంగా చెప్పు. ఉండండి, మావికి పాలు కాచి చేస్తాను. తర్వాత కాయచలే రా. నా పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జరిగింది ఇది. చూడండి, ఈ కేసు పూర్తయ్యే వరకు మీ చెల్లెలు ఊరు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే? ఓకే, మీ చెల్లెలు మీరు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. అమ్మా సీత, సీత, నిన్ను కాల్చి చంపాలని చూసిన వాళ్ళ తోకకు వాళ్లే నిప్పట్టించుకున్నారు. నీ భర్తని, నీ మామని కోర్టుకిచ్చి జైల్లో పెట్టకపోతే నన్ను నా పేరుతో పిలవద్దు. ఏమని పిలవాలి? కట్నం ఇవ్వని ఆదర్శ పురుషుడని పిలవాలా, లేక తప్పకుండా బ్రతకుండా త్రిశంక స్వర్గంలో కూర్చోబెట్టిన అభినవ విశ్వామిత్రుడని పిలవాలా? ఉమా, అవును, జరిగిన అనర్థాలన్నిటికీ కారణం మీరే. మీ వలనే ఇంతవరకు వచ్చింది. మిలిటరీ పోలీసుల చేతిలో ఉన్న ప్రభుత్వమే వరకట్న పిశాచారి ఎదిరించలేక నీళ్లు నవ్వుతుంటే నీకెందుకండి మెహర్బాని? ఆకాశానికి నిచ్చెన వేయగలని ఎలా అనుకున్నారండి? లేకపోతే నేను కూడా అందరిలాగా కట్నం ఇవ్వాలా? ఇవ్వాలండి. మన ఆడపడుచు పచ్చగా 10 కాలాల పాటు సంసారం చేసుకోవాలంటే కట్నం ఇచ్చి తీరాలి. భార్యని తల్లిని చేయడం మాత్రమే చేతని తగలబెట్టుంటే చూస్తూ ఊరుకునే చౌడ భర్తలు ఉన్నంత కాలం కట్నం ఇవ్వక తప్పదండి. ఆడపిల్ల పుట్టగానే ఎవరో ఒకరి చేతిలో పెట్టాలని, ఏదో విధంగా ఇంట్లోంచి పంపాలని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నంతకాలం కట్నం ఇవ్వవలసిందే. ఈ దేశంలో ఆడజాతి ప్రత్యేక రాష్ట్రీయమని కోరడలేదు, ప్రత్యేక పార్టీ ప్రారంభించాలని కోరలేదు. కేవలం కట్నం లేకుండా పెళ్లి చేసుకోమని కోరుతున్నారు. ఇంత మాత్రానికి ఎవరి చేతుల్లోనూ చిత్రహింసలు అనుభవించి చావడం కన్నా మా చావిని మేమే చేస్తే బాగుంటుందిగా. అమ్మా తప్పండి.
కట్నం నేర్చావుగా, ఇదిగో తీసుకో. ఈ కట్నం డబ్బులు తిని నీ కడుపు అంత చల్లార్చుకో. ఏం నాన్న, ఇంకా డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నావా? నీకేంటి నాన్న, బావలాంటి నిస్సహాయుడు, సీత లాంటి బలి పశువు, నాలాంటి అసమర్థుడైన కొడుకు ఉన్నంతకాలం నువ్వెన్ని లక్షలైనా సంపాదించొచ్చు నాన్న. చేయనా, నాకు మరో పెళ్లి చేసి మరో సంసారంలో నిప్పులంటించు, మరో అమ్మాయి గుండెల్లో మంటలు రేపు. రవి, ఇంతకాలం మిమ్మల్ని గౌరవిస్తున్నది మీరంటే భయంతో కాదు, కన్న తల్లిదండ్రులను బాధ పెట్టకూడదనే సంస్కారంతో. ఈ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నది మీ మీద కోపంతో కాదు, నా మీద నాకే అసహ్యం వేసి. రవి, నీ మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? ప్రేమ? హ, నీకు ప్రేమంటే ఏమిటో తెలుసుకునే టైం కూడా ఉందా నాన్న? నీ దృష్టిలో ప్రేమంటే డబ్బు, ప్రేమంటే కట్నం, ప్రేమంటే ఆడదాని కన్నీరు. అది అది నీకు తెలిసిన ప్రేమంటే. సావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో ఉన్న మా అమ్మని చూసినప్పుడైనా నా భార్యని చంపడానికి ప్రయత్నించిన హంసగుణమని గుర్తుంచుకో. వస్తాను. మోహన్, ఎందుకు వచ్చారు? నన్ను క్షమించమని అడగడానికి. ఎవరిని? మిమ్మల్ని, నా కోడల్ని. జరగవలసిందంతా జరిగిపోయింది. ఇప్పుడు మీరు క్షమించడానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. అలా మాట్లాడక బాబు, నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసింది. నీ పాదాలు పట్టుకుని మా కోడలు మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. మా సీతను ఒకసారి పిలవండి ప్లీజ్. అయిపోయింది. ఇప్పుడు సీత వచ్చే పరిస్థితుల్లో లేదు. అయినా మీకు కావాల్సింది కోట్లే గాని కోడలు కాదుగా. నా చెల్లెలు మీ ఇంట్లో కాపురం చేసినందుకు మీ ₹1,00,000 మీ మొహాన్ని కొట్టాను. అవుట్, గెట్ అవుట్. మోహన్, ఈ పాట డబ్బు నాకొద్దు. ఈ డబ్బే నాలో మానవత్వాన్ని నశింపజేసింది, నన్ను ఒక రాక్షసుని చేసింది. దయచేసి నా కోడలు నా ఇంటికి పంపించండి, నేను రుణపడి ఉంటాను ప్లీజ్. తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? ఆల్ రైట్, అక్కడ ప్రశాంతంగా పడుకునుంది, తీసుకెళ్ళండి. బాబు, రే తాత, నమస్కారం. నా పేరు గురుమూర్తి, మోహన్ ఆఫీసు మేనేజర్ని. మీ అబ్బాయి పెళ్లికి కట్నం ఇవ్వాలంటే ₹1,00,000 అప్పిచ్చాను, అది తిరిగి ఇచ్చే కండిషన్ మీద. ఇదిగోండి, డబ్బిస్తే వాపస్ తీసుకోవచ్చు, కానీ పిల్లనిస్తే వాపస్ తీసుకోలేని, అది మీరు గుర్తుంచుకోండి. అంతేకాదు, మా మరిది రాజాకి మేనేజర్ గారు అమ్మని చేసుకుంటున్నాం, అది కూడా పైసా కట్నం తీసుకోకుండా. నో, మా తమ్ముడి కట్నం తీసుకోకుండా పెళ్లి చేయను. అన్నయ్య, ఎరా, నేను కట్నాన్ని తాళి కట్టను, కన్నె పిల్లకే తాళి కడతాను.
వెరీ గుడ్. ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావు. ఆ మాట నీ నోటి నుంచి అనిపించాలని అలా అన్నాను.